మనిషి దేవుణ్ణి ఎందుకు సృష్టించారు అనే ప్రశ్నకు సమాధానం, మనిషికి కొన్ని భయాలున్నాయి. అందులో మొట్టమొదటి అతి భయంకరమైన భయం చావు భయం. కానీ మన భారతదేశంలో ఆ చావుని దగ్గరగా చూసింది ఒక కులం. ఆ చావుతో ఆట్లాడుకుంది. ఆ కులంలో పుట్టిన పసి పిల్లలు మొట్టమొదటిసారిగా ఆ చావుని దగ్గర నుంచి చూశారు. ఎందుకంటే ఆ చావుని అనలైజ్ చేయటం, ఆ చావుతో దగ్గరుండి పని చేయటం వాళ్ళ వృత్తిగా కొంతమంది వాళ్ళని అలా ఉంచి ఊరవుతుని ఉంచటం, కాటి కాపరుల లెక్క. వేరే కులాలు భయపడి చచ్చిపోయినాక ఏం చేయాలో తెలియక ఒక గోసలో ఉంటే ఆ గోసను తీసేయటానికి మాదిగైన వచ్చేవాడు. సో ఆ చావుతో పుట్టుక నుంచి ఆడుకునే మాదిగకి దేవుడు అవసరం లేదు. మాదిగ పుట్టుకతో హేతువాడు. అండ్ అందుకనే మాదిగా కాదు మహాదిగా అని నేను ఒక రీసెంట్ గా చదివిన ఒక డాక్యుమెంటరీలో చూశాను. మహాదిగా ఎందుకంటే పుట్టుకతో హేతువాడు, పుట్టుకతో చావుతో ఆటలాడే ఒకటే కులం. చావునే లెక్క చేయని, చావుతోనే ఆటలాడే కులం ఈ రోజున కొన్నిటికి దూరంగా ఉంది. అవి చాలా చిన్న విషయాలు. ఏంటంటే రాజ్యాధికారం మన భవిష్యత్తుని ఏళ్తుంది. ఆ రాజ్యాధికారం అనేది మన చేతిలో లేకపోవటం ద్వారా మనం చేసే ధైర్యం, చావుని అంత లైట్ గా తీసుకోవటం, చావుని అనలైజ్ చేయటం, చచ్చిపోయిన దాని నుంచి ఒక ప్రొడక్ట్ తయారు చేయటం అనేది ఒక క్రియేటివిటీ, మామూలు క్రియేటివిటీ కాదు. మనం ఈ దేశంలో ఉండటం ద్వారా మన ప్రతిభ గుర్తించలేకపోయింది. ఎందుకంటే అధికారం మన చేతిలో లేదు కాబట్టి. నీ ప్రతిభను గుర్తించాలన్నా, నీ దగ్గర ఉన్న ఒక టెక్నాలజీ ముందుకు రావాలన్నా కావాల్సిన అధికారం. ఆ రాజ్యాధికారం కోసం ఈ మహాదిగలు ఆ రాజ్యాధికారం కూర్చున్నప్పుడు తరతరాలుగా మన తాతలు చేసిన ఒక సైంటిఫిక్ మెథడాలజీ, వాళ్ళ గొప్పదనం ఎవరో చెప్పరు. మన గురించి రాసే కవులు, చరిత్రకారులు ఎవరు లేరు. మనమే మన రాజ్యాధికారం తెచ్చుకొని వాళ్ళ గొప్పదనం చెప్పాలి.